నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. మొదటిగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. గార్వీ సందల్ కార్యక్రమంలో పాల్గొన్న పలు సీనియర్ నాయకులు. ఆల్విన్ కాలనీ డివిజన్లో చలివేంద్రాలను ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్. వైఎస్ఆర్ను తలుచుకొని భావోద్వేగానికి గురైన బొత్స. హరీష్ రావుపై అద్దంకి దయాకర్ ఫైర్. ఓబీసీ గణనతో మహిళలకు సబ్ కోటా కావాలి కవిత. శంషాబాద్ ఎయిర్పోర్టులో 4.6 కోట్ల హైడ్రోపోనిక్ గడ్డి స్వాధీనం. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. కేసీఆర్ను కలిసిన జీవన్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఉమ్మడి సురారం డివిజన్ పరిధిలోని శివాలయ నగర్ లో సలీం వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గార్వీ సందల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా GHMC డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, వారాల వినోద్ హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ కుల మత భేదాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు. హిందూ ముస్లిం సోదర భావానికి ఈ కార్యక్రమం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు పరస్పర గౌరవాన్ని పెంపొందించడంతో పాటు యువతలో మంచి విలువలను పెంచుతుందని తెలియజేశారు. అదేవిధంగా సమాజ శాంతి ఐక్యతలు నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హజరత్ సయ్యద్ ఖాజా హుస్సేన్ షా అలీ దర్గా ఇన్ఛార్జ్ అనుబాయ్, సయ్యద్ ఖాజా సములుద్దీన్ సాహెబ్, మహమ్మద్ పాషా సాహెబ్, MD నజీర్, సయ్యద్ అక్బర్, MD సమీర్, TRS పార్టీ నాయకులు వరాల వినోద్, కోలా శ్రీకాంత్, ముకుందారావు, రవికుమార్, వరప్రసాద్, బద్దం కిరణ్, డేవిడ్, వికాస్, రాకేష్, శివ, శేఖర్, చరణ్, ఫరీద్, సలీం, మునీర్, నూర్, షేక్ రియాజ్, సయ్యద్ ఖాదీర్ తదితర నాయకులు, స్థానిక ప్రజలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. मेरे वीराने पीर सलामुन अलैक, आप है दस्तगीर सलामुन अलैक. ప్రతి సంవత్సరం రంజాన్ మాసం పూర్తి చేసుకున్న తర్వాత ఏప్రిల్ మాసంలో ఇక్కడ అన్వర్ బాబా గారి ఆధ్వర్యంలో శివాలయ నగర్లో మరి ప్రతి సంవత్సరం అతి పెద్ద ఎత్తున ఇక్కడ గ్యార్వీ ఉత్సవాలు జరగడం నిజంగా కూడా ఈ యొక్క ముస్లిం సోదరులు హిందూ సోదరులందరూ కూడా గంగా జమున తహజీబ్ లాంటి ఒక నిదర్శనం. ఇటువంటి జరగడం కూడా నిజంగా కూడా మా యొక్క హిందూ సోదరులు ముస్లిం సోదరులందరూ కూడా భేదభావాలు లేకుండా అన్నదమ్ముల వలె ఉండడానికి ఈ యొక్క మంచి గ్యార్వీ లాంటి ఇట్లాంటి ఉత్సవాలు మరి అందరం కూడా కలిసికట్టుగా చేసుకున్నటువంటి ఒక ఉత్సవాలలో ये 21वां सालाना उर्स शरीफ है हमारा. ये हर सालाना उर्स शरीफ बनाया जाता, बड़े ही पैमाने से बनाया जाता. शाम में संदल हो चढ़ने के बाद कवाली की महफिल रहती, दरगाह के पास खाने का इंतजाम रहता. हर सालाने की तरह इस साल भी हमारे भास्कर अन्ना, हमारे मधु अन्ना, सिद्ध अन्ना सब हमको हर साल के तरफ इस साल भी सपोर्ट करे, बहुत अच्छा कॉर्पोरेट करे. हमको हम जो बोले आना हर सालाना हमारे पास आ रहे, हम आप अच्छा सपोर्ट करते हैं पूरे भाइयों भी. ये हर सालाना ये गंगा तहजीब हमेशा जिंदा रहना, अपन जिंदा रखना, सब अच्छा काम करना बोल के मेरी उम्मीद है. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గుడ్విల్ హోటల్ చౌరస్తా, PJR నగర్, ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్, జయశంకర్ కాలనీలలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారి శశిధర్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
చలివేంద్రాలను షేర్లింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవర్ని శిరీష సత్తూర్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వేసవి కాలంలో బాటసారులకు చల్లని మజ్జిగ, మంచినీరును పంపిణీ చేయాలనే ఉద్దేశంతో పట్వారి శశిధర్ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ డివిజన్లో ఈరోజు స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు, అదే మాదిరిగా ఈ కార్యక్రమం చలివేంద్రం ఏర్పాటు చేయడంలో చొరవ చూపించినటువంటి శశిధర్ పట్వారి గారు ఆధ్వర్యంలో సుమారు 4 వాటర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క వేసవి ఎండాకాలంలో ప్రజల దాహరితి తీర్చే క్రమంలో మరి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా ఎండకు డిహైడ్రేషన్ అయ్యి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజల ఒక దాహార్తి తీర్చి ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో చొరవ చూపించి ముందుకొచ్చినటువంటి శశిధర్ పట్వారి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ప్రత్యేకించి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేటి చాలా అవసరం. ప్రత్యేకించి ఈ వేసవి కాలంలో అనేక మంది ఎండ తీవ్రతరం అయ్యి అనారోగ్య పాలయ్యి హాస్పిటళ్లకు గురయ్యి ఎంతో ఖర్చు పెట్టుకొని తిరిగి ఆరోగ్యాన్ని మరి సరి చేసుకునేటటువంటి క్రమంలో ప్రయాసాలు పడుతూ ఉంటారు. అవన్నిటికీ చర్మగీతం వాడే విధంగా, అందరు ఆరోగ్యంగా ఉండే విధంగా, డిహైడ్రేషన్ కాకుండా ఎలాంటి అనారోగ్యం అంటే మన ఎండ దెబ్బ కొట్టి ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి అన్నిటికీ మరి హెల్ప్ చేసే విధంగా మరి చొరవ చూపిస్తున్నటువంటి శశిధర్ పట్వారి గారికి, వారి మిత్ర బృందానికి మరి ఎంతో సహృదయంతో స్థానిక కార్పొరేటర్ గారు కూడా 4 వాటర్ క్యాంప్లో వారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు ప్రారంభం చేసుకోవడం అనేది చాలా శుభ సూచకం. ఇది రానున్నటువంటి 2 నెలలు కూడా ఈ క్యాంప్ అనేది కొనసాగుతుంది. కాబట్టి చొరవ చూపించి భాగస్వాములైనటువంటి అందరి పాత్రదారులను కూడా బాధ్యతాయుతంగా ఉండి నాణ్యమైనటువంటి సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరోసారి దీని వ్యవస్థాపకుడు శశిధర్ పట్వారి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడారని విశాఖ ప్రెస్ మీట్ లో మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి మరణించిన రోజు జగన్ హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అమరావతిపై తమను విమర్శించాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలని బొత్స సూచించారు. రాజకీయాల కోసం దిగుతాడు. రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. హరీష్ రావు కడుపులో విషం నింపుకొని మాట్లాడుతున్నారని ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గురువారం సిఎల్పి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలతో అక్కసు వెళ్లగక్కుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు చేయని అవినీతి లేదు. వాళ్ళ ధ్యాసంతా భూముల చుట్టే ఉంది. బీఆర్ఎస్ ను భూములు రాష్ట్ర సమితిగా మార్చుకుంటే సరిగ్గా సరిపోతుంది. వాస్తవాలను చర్చించడానికి మేము సిద్ధం అని పేర్కొన్నారు. హరీష్ రావు మాట్లాడే మాటల వెనుక ఉన్న ఆంతర్యం కూడా అర్థమైతేనే ఉన్నది. ఇంత కడుపు నొప్పి, ఇంత ఆవేశము, ఇంత అక్కసు, ఇంత విషం జిమ్మడం వెనుక ఉన్న కారణం 2 సంవత్సరాలే. 9.5 సంవత్సరాలు ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఇవాళ మీకు అవినీతి లేని దగ్గర అవినీతిని సృష్టించి మీరు చేయాలనుకుంటున్న భాగోతం ఏందో తెలియదా? ఉంటావా నువ్వు? పోనీ హరీష్ రావు దమ్ముందా నీకు? బీఆర్ఎస్ లో 2029 వరకు నేను ఉంటా అని ఛాలెంజ్ చేయగలుగుతావా? నీకు ఆ సీన్ ఉందా? పోనీ నేనంటే ఒక మాట, కేటీఆర్ను కాదని నీకు అవకాశం వస్తుందని ఆశతో ఉన్నవా? కేటీఆర్ ఉండడం వల్ల నా అస్తిత్వం కోల్పోతుందని ప్రెస్ మీట్ పెడుతున్నావా? లేకపోతే
ఈ కాలంలోనే బ్లాక్మెయిల్ చేసుకొని నేను వెనకేసుకున్న బినామీల పేర్ల మీద వెనకేసుకున్న భూములను నేను సక్రమం చేసుకోవాలని ఒక ప్లాన్తో చేస్తున్నావో నువ్వు ఆలోచించుకో. మీ దాంట్లో మీకే పడదు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. చలో నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి నేను రమ్మన్నా వస్తా. వాస్తవాలను నిరూపించడానికి ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నేను రాగలను. ప్రెస్ క్లబ్లో లేకపోతే అక్కడో ఇక్కడో కాదు, ఉంటే ఆడికే వచ్చి చెప్తాం, మీకు దమ్ముంటే మీరు తేల్చుకోవడానికి సిద్ధమా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులను వీళ్ళు పట్టించుకోకపోగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అది ఒక లెక్క. కానీ పదే చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే డైవర్ట్ చేయడం తప్పితే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నది ఎక్కడైనా ఉన్నాదిరా బాబు. 6 గ్యారంటీలని మేము పెడితే దాని కింద 13 గ్యారంటీలు అంటే 420 గల్లా మారి 420 అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. ఇలా 5 గ్యారంటీలు అయిపోయినాయి, 6వ గ్యారంటీలో మేము కొన్ని చేస్తాము అని చెప్తే మీరు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ఇప్పుడు మేము ప్రజా సమస్యలు అంటే మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నీటి ఎద్దడి వస్తుంది, ఎట్లా ఎదుర్కోవాలి, వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎట్లా చేయాలి, ఇప్పుడున్న సమస్యలు ఏంటి, వీళ్ళ యొక్క కాన్సిక్యూటివ్ ప్రెస్ మీట్లు కానీ వీటిని చూడండి. భూముల చుట్టే, భూములే. బీఆర్ఎస్కు తెలిసిన పదం భూమే, అందుకనే వాళ్ళు బీఆర్ఎస్ అంటే భూముల రాష్ట్ర సమితి అని పెట్టుకోవచ్చు. మనం రోజుకోటి డ్రగ్స్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, మెంటల్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, ఇప్పుడు నడుస్తున్నది భూముల రాష్ట్ర సమితి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తారు కదా. ఇప్పుడు ధురంధర్ 1, ధురంధర్ 2, ధురంధర్ 3 అట్లా. ఈ పార్టీ ఎప్పుడు కూడా చలనశీలత ఎక్కువ ఉంటుంది, దీనికి చంచలత్వం ఎక్కువ ఉంటుంది. తెలంగాణని పార్టీ పెడతారు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా పిలుస్తారు. రేపు అంతర్జాతీయ రాష్ట్ర సమితిని పెట్టినా పెట్టవచ్చు. నేను న్యూయార్క్లో పోతున్నా కాబట్టి అక్కడ కూడా పెడతానికి కేటీఆర్ అది కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ వస్తుంది కదా. ఇలాంటి పనికి మాలిన అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇంకొకసారి ఆలోచించాలని చెప్పి నేను హరీష్ రావుకు ఒక హితవు చెప్తున్నా. మహిళా కోటాపై కేంద్ర నిర్ణయం ఏకపక్షమని కల్వకుట్ల కవిత విమర్శించారు. జనగణనలో ఓబీసీ గణన చేసి మహిళా కోటాలో సబ్ కోటా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం మహిళలకు అన్యాయం అవుతుందని అన్నారు. డ్రాఫ్ట్ బిల్లును అన్ని పార్టీలకు ఇవ్వాలని, బీసీ మహిళల హక్కుల కోసం జాగృతి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి మొదలుపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ పోరాటం తెలంగాణ ఆడబిడ్డలకే కాదు, 50 మంది భారతదేశ మహిళలకు లాభం జరిగే విధంగా మనము వెలిగించినటువంటి దీపం 29 రాష్ట్రాలలో ఒక వెలుగును నింపి మహిళలకు మహిళా బిల్లును సాధించి పెట్టినటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే. చాలా మంది జాగృతి నాయకులు, కార్యకర్తలు కూడా నాతో పాటు వచ్చి ఢిల్లీలో ఉండి దీక్ష చేసి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా సంఘ నేతలతో కోఆర్డినేషన్ చేసుకొని దాదాపు 18 పైచిలకు పార్టీలతోని మనం మద్దతు కూడగట్టి వారితోని పార్లమెంట్లో మాట్లాడించి వారితోని సపరేట్గా 0 అవర్స్లో ప్రొటెస్ట్లు చేపించి రకరకాల కార్యక్రమాలతో ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని సృష్టించి మహిళా బిల్లుని దేశంలో సాధించడంలో తెలంగాణ జాగృతి పాత్ర చరిత్ర అయినట్టు కూడా మర్చిపోలేనటువంటిది. మరి ఆనాడే చెప్పినాం, మహిళా బిల్లు పాస్ అయింది, కాకపోతే దాని లాభం ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఉంది, వెంటనే ఆ లాభం వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదని మేము ఆనాడే అభ్యంతరం చెప్పడం జరిగింది. ఒక పక్క సంబరాలు చేసుకుంటేనే ఇంకో పక్క ఇది ఇమీడియట్గా మహిళలకు లాభం చేకూర్చడం లేదు. 2, ఎవరైతే బీసీ ఆడబిడ్డలు ఉన్నారో వారికి కోటా రావడం లేదనే విషయాన్ని కూడా మేము అదే రోజు అభ్యంతరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి బలంతోని పార్లమెంట్లో డీలిమిటేషన్ను, జనాభా లెక్కలను రెండింటినీ మహిళా బిల్లుకు ముడిపెట్టి ఆనాడు బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. కొత్త పార్లమెంటు బిల్డింగ్ వచ్చినప్పుడు కూడా మోదీ గారు మరి అందులో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఈ దేశ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో మేలు చేసామనే విధంగా ఒక పిఆర్ స్టంట్ లాగా దాన్ని చేయడం జరిగింది. బట్ అల్టిమేట్లీ జరిగింది ఏంటి? పోయినటువంటి కేంద్రం ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ రాలేదు. ఆ తర్వాత 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అప్పుడెప్పుడు కూడా రిజర్వేషన్లు రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2011 జనాభాను తీసుకొనే మేము ఈ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. మరి దీనివల్ల మహిళలకు నష్టం జరుగుతుందనేటటువంటిది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. 2027 జనాభా గణన జరిగేంత వరకు ఆ జనాభా గణనలో కూడా మీరేదైతే బీసీలను లెక్కిస్తామని చెప్పారో బీసీ కాలం పెట్టి లెక్క పెట్టిన తర్వాత మీరు మహిళా బిల్లుకు అప్లై చేసినట్టయితే బీసీ కోటా వస్తుంది, మహిళలకు కూడా ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2027 వరకు ఆగాలని చెప్పి ఆ లాభాన్ని మహిళలకు కలిగించాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది బీసీ బిడ్డలు, ముఖ్యంగా బీసీ ఆడబిడ్డలందరూ కూడా కదలాల్సినటువంటి తరుణం.
మరి వచ్చేటటువంటి ఈ బిల్లులో ఈ నెల 16, 17, 18 స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెట్టి ఈ బిల్లును పాస్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లును ప్రజలకు చూపించడం లేదు. సో ఖచ్చితంగా ప్రజలకు ఆ డ్రాఫ్ట్ బిల్ చూపించాలి. అన్ని రీజనల్ పార్టీస్ కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లును చదువుకునే అవకాశం కల్పించాలి. అప్పుడైతేనే పార్లమెంట్లో అభ్యంతరాలు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే బీజేపీ ఎప్పుడు చేసినట్టుగానే మరి కంటిన్యూస్గా మోసపూరితమైనటువంటి వైఖరితో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రోజు ఆ ఉదయం మాత్రమే బిల్లుని ఇస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకించాలని నేను అందరు పొలిటికల్ పార్టీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు మాతో కలిసి పనిచేసినటువంటి 18, 19 పొలిటికల్ పార్టీస్కి కూడా నేను పర్సనల్గా మాట్లాడతాను. ఈ బిల్లును వ్యతిరేకించాల్సిందిగా కూడా వారందరినీ కోరుతాను. మహిళలందరం కూడా మనం ఐక్యంగా ఉండాలి. మనకు సాధించుకున్నటువంటి హక్కులు అమలు చేసుకోవడానికి మరొక పోరాటానికి సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఓ భారతీయ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 13.2 కేజీల హైడ్రోపోనిక్ గడ్డిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గడ్డి విలువ సుమారు 4.6 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. Such contrabands are found. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల వార్షికోత్సవ వేడుకలకు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రూసా నిధులతో 35 లక్షల వ్యయంతో నిర్మించిన కొత్త సెమినార్ హాల్ ను ఆయన ప్రారంభించారు. ముందుగా ఫస్ట్ మీ అందరికి కూడా నా అపాలజీస్. ఎందుకంటే అనుకున్న టైం కన్నా కూడా లేట్గా వచ్చాం, అనుకున్న టైం కన్నా కూడా లేట్గా స్టార్ట్ చేసాం. మీరు ఎండల్లో కూర్చోన్నారు. నిజంగా చెప్పాలంటే అనివార్య కారణం వల్ల లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా మీ అందరికి కూడా నా అపాలజీస్ చెప్తాను. ముందుగా ఈ పాఠశాల, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే టీచింగ్ స్టాఫ్కి, అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ యాన్యువల్ డే ఫంక్షన్ అనేది నిజంగా చెప్పాలంటే మీకు జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక ముందు స్మృతుల్లో ఇది ఒకటి ఉంటుంది. నేను ఈ ఫేస్ నుంచి వచ్చా కాబట్టి చెప్తున్నా. లైఫ్లో అన్నిటికన్నా బెస్ట్ టైం ఏమైనా ఉందంటే అది కాలేజ్ డేస్. మీరు లైఫ్లో ఎంజాయ్ చేసిన మంచి ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్న, మీకు 10 మందితో కూడా ఉన్నారన్నా కూడా ఈ కాలేజ్లో ఉన్న వాళ్ళే మీకు ఎక్కువ శాతం మంది లైఫ్ లాంగ్ నడుస్తుంటారు మనతో పాటు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎర్రవెల్లి నివాసంలో కలిశారు. ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోని తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం కేసీఆర్ ఆయనను ఆలింగనం చేసి దుశ్శాలులతో సన్మానించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.